గమ్మతి వార్తలు. ఇక మరి అడుగడుగున బుడియ బాబులు అన్నట్టు బ్రహ్మగారు చెప్పింది ఏ తప్పు అవుతుందో ఇక మరి రోడ్డు మీద ఇసుకోగా నీ పాడైపోను గయ్యేటి కారు వస్తున్నాయట గాడితోటి పాలరగ 30 అవుతుందట ఈ తల్లి చెప్పుకొస్తుంది ఏందో చూద్దాం పని. కాపాడే మనకన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా, కాపాడే మనకన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా, ఓ మనిషి ఓ పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమవుదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా, ప్లాస్టిక్ నిషేధాన్ని చేపట్టుదామురా. ప్లాస్టిక్ వస్తువులు కవర్లు పానాలకు గణవైతున్నాయి. ప్లాస్టిక్ వాడకము భూమాత గర్భంలో చేరి ఎన్నో రోగాలకు కారణమవుతున్నాయి. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడి భూమి మీద గుట్టలు గుట్టలుగా తేరుకొని పోవడం వలన భూమిలో నీరు కలుషితమయ్యి పైన ఉండే గాలి కలుషితమైనందుకు ఇక మనుషులకు మాయ రోగాలు దాపరమవుతున్నాయి అని చెప్పుకొస్తుందిలా. అందుకనే ప్లాస్టిక్ వాడొద్దు అని ఈ రకంగా కంకణం కట్టుకుంది మంత్రి కొండ సురేఖ అక్క. ఇక ఏమంటుందో ఇందా పారి మనం కూడా. అందరికీ నమస్కారం. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకండి. ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి, అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి. అంతే తప్పితే దయచేసి బాటిల్స్ వాడకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది మన కోసం, మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ సెలవు. ఇన్నారులా అక్క ఏమనుకొస్తుందో, గాలి నీరు పరిసరాలు కలుషితం అయితే రాబోయే తరాలకు మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పుకొస్తుందిలా. ఓ జనాలు జర ఇప్పటికైనా సోచాయించి ఈ మంత్రి గారి మాటను చెవురబెట్టి ఆ ప్లాస్టిక్ని వాడకుండా పైలంగా ఉండాలని, ఏ రోగాలు కొని తెచ్చుకోవద్దని మా అమ్మ న్యూస్ కూడా కోరుకుంటుందో. గమ్మతి వార్తలు.